ఓ మధ్యతరగతి కుటుంబం రేయింబాలు కష్టపడి రూపాయి, రూపాయి దాచుకొని ఒక 100 గజాలో, 150 గజాలో స్థలం కొని, ఆ స్థలంలో తమ ఇల్లు కట్టుకొని, తమ సాకారాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఆ మధ్యతరగతి కుటుంబం పడే కష్టాలు అన్నీ ఇన్ని మాటల్లో చెప్పుకోలేం. స్థలం కొనడానికి ఎంత కష్టమో, కొన్న స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అంతే కష్టమైపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులను కూడా రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు మనం చూసాం. రౌడీ మూకలు ఎవరు ఎప్పుడు వచ్చి తమ స్థలాలను ఆక్రమించుకుంటారనే భయంతోటి చుట్టూ పోల్స్ నిర్మించుకుంటున్న సందర్భాలు. ఇలా పోల్స్ నిర్మించుకున్నా కూడా తమ స్థలంలో రాత్రే నిర్మాణాలు లేచిన సందర్భాలు కూడా చాలా చూసాం. స్థలం కొనడమే కాదు, కొన్న స్థలంలో మళ్ళీ ఇల్లు కట్టుకునే వరకు ఈ టెన్షన్ తప్పదు. మధ్యతరగతి కుటుంబం స్థలం కొనడమే కాదు, కొన్న స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే మరికొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వారికి ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. రూపాయి దాచుకున్న డబ్బుని పోగు చేసుకొని ఆ కొన్న స్థలంలో మళ్ళీ ఇల్లు నిర్మించుకోవాలంటే స్థలం కొనడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆర్థిక సమస్యలు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ఆ సమస్యలను దాటుకుని వచ్చి ఇల్లు నిర్మించుకొని, ఆ నిర్మించుకున్న ఇంటిలో గృహప్రవేశం చేసుకునే వరకు ఎన్ని అవరోధాలో పాపం. ఇది మధ్యతరగతి జీవితం ఇలానే కొనసాగుతూనే ఉంటుంది.